ఇచ్చి దాని తర్వాత మీరు అడగచ్చు, అనులోమ్ వినులోమ్ అనేది చాలా బెస్ట్ ప్రాణాయం కదా, మనం చేయొచ్చు కదా అంటే, నాజిల్స్ బ్లాక్ అయినప్పుడు, చలికాలం, సర్ది బాగా ఉన్నప్పుడు అనులోమ్ వినులోమ్ ఇదో ఈజ్ ఏ రాంగ్ ప్రాణాయామం. ఎందుకంటే మీరు ఇప్పుడు నాజిల్స్ బ్లాక్ అయ్యాయి, ఇలా ఏం చేస్తారు, అంటే నాకంటే ఫ్రీ వస్తుంది. ఇప్పుడు ఇలా బలవంతంగా లాగినప్పుడు ఏమవుతుందంటే ఇక నరాలు పట్టేస్తాయి అనమాట. ఇప్పుడు నాజిల్స్ బ్లాక్ ఉన్నాయి, ఆ టైంలో అనులోమ్ విలోమ్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, నరాలు పట్టేసి ఇంకా ఇక్కడ ఏమంటే నాజిల్ బ్లాక్ అయిపోయి అది ఇంకా రాంగ్ అయిపోతుంది. సో అనులోమ్ విలోమ్ కింగ్ ఆఫ్ ప్రాణాయామ్సే, కానీ నాజిల్స్ బ్లాకేజ్ ఉన్నప్పుడు అది అనులోమ్ విలోమ్ చేయకూడదు. నేను చూపించిన ప్రాణాయామ్స్ ఒకటి వచ్చి ఏం చేశాను, బ్లాక్ చేసుకొని ఎక్కువసేపు ఉండటం. సెకండ్ స్పీడ్. థర్డ్ వచ్చి ఒక నాజిల్ని బ్లాక్ చేయటం, ఒక నాజిల్ వదలటం, ఒక నాజిల్ బ్లాక్ చేయడం, ఒక నాజిల్ వదలటం, ఇలాగా. మళ్ళీ మౌత్ ద్వారా తీసుకొని ఇలా ఈ 3 ప్రాణాయామ్స్ కనుక మీరు మంచిగా చేస్తే, ఇంకొకటి ఇందులోనే ఒకవేళ ఓన్లీ ఎగ్జలేషన్స్, కపాలభాతి, ఈ 4 ప్రాణాయామ్స్ మీరు బాగా సర్ది చేసినప్పుడు కానీ, నాజిల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న కానీ చేశారనుకోండి, చాలా 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 హాయిగా కాన్ఫిడెంట్గా శ్వాస అందుతుంది. ఎలాగంటే ఇంత మంచిగా మీకు శ్వాస అందుతుంది. ఈ 4 ప్రాణాయామ్స్ మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా చేయండి. స్మార్ట్ టెక్నిక్స్, మీ రెస్పిరేషన్ రోజు రోజుకి చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయి హాయిగా మీరు బ్రీత్ తీసుకోగలరు. ఫస్ట్ ప్రాణాయామం వచ్చి ఎక్కువసేపు బ్రీత్ని బ్లాక్ చేయటం. సెకండ్ ప్రాణాయామం బ్లాక్ చేసి స్పీడ్గా వదలటం, ఇలాగా. థర్డ్ ప్రాబ్లం మౌత్ ద్వారా తీసుకొని ఒక నాజిల్తో వదలడం, మళ్ళీ మౌత్ ద్వారా తీసుకొని ఇంకొక నాజిల్ వదలడం, ఇలాగా. ఫోర్త్ ప్రాణాయామం కపాలభాతి. ఈ 4 ప్రాణాయామ్స్ చేయండి. చలికాలంలో కాదు, అన్ని కాలాల్లో నాజిల్ బ్లాకేజెస్ అనేవి ఎప్పటికీ ఉండవు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉండవు. శ్వాస అనేది చాలా కడుపు నిండా హాయిగా శరీరం మొత్తం గొప్పగా అందుతుందన్నమాట. ఇన్హేల్, డీప్ బ్రీత్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్.